9 దినాలు పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి పోవటానికి తయారైతున్నాడు. రేపు పొద్దుగాల్తి సంధి గణపయ్య నిమజ్జనం శురువైతది. అటు ఊర్లల్లా ఇటు హైదరాబాద్లా సర్కారోళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారట. అవి ఎట్లున్నాయో చూద్దాం పారి. గణపయ్యలను సాగదోలటానికి జోర్దార్గా ఏర్పాట్లయితున్నాయి. డీజేలు డప్పు సప్పులతోని సాగదోలటానికి అంతా తయారైతున్నది. బాలాపూర్ గణేష్ ను కాంచెల్లి ఖైరతాబాద్ పెద్ద గణపతి దాకా హుస్సేన్ సాగర్ కి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు. ఇప్పటికే చాలా విగ్రహాల నిమజ్జనం అయింది. మిగిలిన అన్ని రేపు చేస్తారు. కానీ హుస్సేన్ సాగర్ కాడ సౌలతులు మంచిగా లేవట. పోలీసోళ్ళు భక్తుల మీద జులుం చూపెడుతున్నారట. broken the glass also and they have beaten the driver also. అది మీరు చెప్పాలి కదా మేడం. పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేయలేరు మేడం. there is no friendly police at all. మనం మాట్లాడుతాం కానీ we have suffered 2 hours but no police has came. No support for the police. Best of police. ఇట్లా పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు. మంత్రి పొన్నం సారు మేయర్ మేడం మీద మస్తు కోపం చేసిండ్రు. పోలీసోళ్లే బండ్లను అడ్డుకుంటున్నారట. అద్దాలు వలగొడుతున్నారట. ఇక ఈ 7 క్రేన్లు కూడా తక్కువనే పెట్టిందని పబ్లిక్ అంటున్నారు. సర్కారోళ్ళు మాత్రం ఏర్పాట్లు మస్తు చేసినామంటున్నారు. ఇటు ఖైరతాబాద్ పెద్ద గణపతి మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మొక్కొచ్చిండు. గణపతుల పూజల కోసం ఫ్రీ కరెంట్ ఇచ్చినామని చెప్పిండు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఇవాళ రాత్రికి పూజలన్నీ చేసి రేపు పొద్దుగాలనే ఖైరతాబాద్ పెద్ద గణపతి నిమజ్జనానికి బయలుదేళ్తాడు. పగటాల వరకు నిమజ్జనం అయిపోతది. చూడాలనుకున్నోళ్ళు జల్దిన ఓన్రి. లేటు చేస్తే మళ్ళా ఏడాది దాకా ఆగాల్సిందే. హుస్సేన్ సాగర్ దిక్కు పోవటానికి ఆర్టీసోళ్ళు బస్సులు పెడుతున్నారట. అట్లనే మెట్రో రైలు కూడా ఎక్కువనే నడుపుతారట. పైలంగా పోయి మంచిగా దండం పెట్టుకొని రారి. రేపు వేరే పనులేం పెట్టుకోకుండ్రి. ఎందుకంటే రేపు ఈ నాయకులందరూ రోడ్ల మీదకి వస్తారు. మీరు పోవటానికి తొవ్వ దొరకది. అందుకే ఇంట్లో కూర్చొని యూట్యూబ్ లా మన న్యూస్ లైన్ ఛానల్ పెట్టుకొని లైవ్ చూడుర్రి.